హాయ్ అండి. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 38వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సునీత పంపించిన వీడియోలన్నీ చూసిన తర్వాత సంతోష్ చాలా రిలీఫ్‌గా ఫీలయ్యాడు. మైథిలిని తను అక్కడ ఉంచి మంచి పనే చేశాను అనే నిర్ణయానికి వచ్చాడు సంతోష్. ఆ తర్వాత తన మొబైల్ పక్కన పెట్టి ఆఫీస్ వర్క్ చేయడంలో బిజీ అయిపోయాడు. అతను ఫైల్స్ చెక్ చేస్తూ ఉండగా అక్కడికొచ్చాడు ప్రకాశ్‌రావు. లోపలికి రావచ్చా బాబూ అని అడిగాడు ప్రకాశ్‌రావు. రండి అంకుల్, నేనే మిమ్మల్ని పిలుద్దాము అనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. రండి కూర్చోండి అని మర్యాదగా అతనిని ఇన్వైట్ చేశాడు సంతోష్. పర్లేదు బాబూ, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అని మొహమాటంగా అన్నాడు ప్రకాశ్‌రావు. పర్లేదు అంకుల్, కూర్చుని కూడా మాట్లాడుకోవచ్చు. మీరు మరీ ఎక్కువ టెన్షన్ పడకండి. ముందు కూర్చోండి అని అన్నాడు సంతోష్. ప్రకాశ్‌రావు సంతోష్ ముందున్న చైర్లో కూర్చొని ఏదో చెప్పాలి అనుకుని చెప్పలేక ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు ప్రకాశ్‌రావు. అంకుల్, మీరు నాతో ఏదైనా సీక్రెట్ మాట్లాడాలా? పర్లేదు, ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నా ఎవ్వరికీ తెలియదు. ఆ భువనేశ్వరీదేవి పెట్టించిన మైక్రోఫోన్స్ అన్నీ తీసేశాను. అంతేకాదు, ఈ బ్రాంచ్లో ఆమెకు సంబంధించిన వర్కర్స్ అందరినీ వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేసేశాను. ఇవన్నీ మీకు కూడా తెలుసు కదా అని అన్నాడు సంతోష్. అవన్నీ తెలుసు, కానీ నేను మీతో ఇప్పుడు చెప్దామనుకున్న విషయం వేరే బాబూ. ఆ భువనేశ్వరీదేవి నిన్న కొంతమంది రౌడీలని మా ఇంటికి పంపించింది అని అన్నాడు ప్రకాశ్‌రావు. మీరు మరి నాతో ఇంత ఆలస్యంగా చెప్తున్నారేంటి అని కొంచెం బాధగా అడిగాడు సంతోష్. ఈ విషయం గురించి బయట ఎవరితోటైనా చెప్తే చంపేస్తాము అని బెదిరించారు బాబు. అందుకే చెప్పాలా వద్దా అనే సందేహంలో ఆగిపోయాను. కానీ మళ్ళీ ఈరోజు వాళ్ళు మా ఇంటికి వస్తారేమోనని భయంగా ఉంది. అందుకే మీ సహాయం తీసుకుందామని ఇలా వచ్చాను అని అన్నాడు ప్రకాశ్‌రావు. ఆ భువనేశ్వరీదేవి అసలు ఎందుకు ఇదంతా చేస్తోంది అని కోపంగా అన్నాడు సంతోష్. మీ నాన్నగారు కనిపించడం లేదు అని ఆవిడ అనుకుంటున్నారు బాబు. ఆ విషయాల గురించి నాకు తెలుసు అన్నది ఆమె సందేహం. అందుకే మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాము అని ఆ రౌడీల చేత బెదిరిస్తున్నారు. నాకు తెలియదు అని ఎంత చెప్పినా ఆవిడ వినిపించుకోవడం లేదు అని బాధగా అన్నాడు ప్రకాశ్‌రావు. నన్ను మాట్లాడమంటారా అని అన్నాడు సంతోష్. ఈ విషయం నేను మీకు చెప్పాను అని తెలిస్తే ఆవిడ మరింతగా రెచ్చిపోతుంది. నన్ను, నా కుటుంబాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసిన వాళ్ళవుతారు బాబు. అందుకే ఈ విషయం గురించి మీకు చెప్పాలా వద్దా అని ఆలోచించి ఏదైతే అదయింది అని మీ సలహా తీసుకుందామని వచ్చాను అని అన్నాడు ప్రకాశ్‌రావు. ఇప్పటికైనా మంచి పని చేశారు అంకుల్. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడు సంతోష్. సరే బాబు, నువ్వు చెప్పావు కాబట్టి నాకు కొంచెం స్థిమితంగా ఉంది. ఇంతకీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం బాగుపడుతోందా అని అడిగాడు ప్రకాశ్‌రావు. ఆయన బానే ఉన్నారు అంకుల్. మీరు మాత్రం పదే పదే ఆయనకు ఫోన్ చేయకండి. మళ్ళీ ఆ భువనేశ్వరీదేవి సామాన్యురాలు కాదు. మీ ఫోన్ ట్రాపింగ్ పెట్టినా పెడుతుంది. ఒకవేళ నాన్నగారితో మాట్లాడాలి అనిపిస్తే నా మొబైల్ నుంచి మాత్రమే మాట్లాడండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు సంతోష్. సరే బాబు, ఇక నేను వెళ్తాను. కొంచెం వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాశ్‌రావు. ప్రకాశ్‌రావు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సంతోష్ భూపతి గారికి కాల్ చేశాడు. భూపతి గారు ట్రీట్మెంట్లో ఉండడంతో అతని అసిస్టెంట్ బాలు ఫోన్ లిఫ్ట్ చేశాడు. సంతోష్ బాబు, బావున్నారా? నేను బాలుని అని మాట్లాడడం మొదలుపెట్టాడు బాలు. అరేయ్, ఎందుకలా అరుస్తావు? నువ్వు బాలు అన్న సంగతి నాకు తెలీదా? నాన్నగారు ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్లారు? అని వరుసగా ప్రశ్నలు వేశాడు సంతోష్. సంతోష్ బాబు, పెద్దయ్య గారికి చాలా వరకు నయమైపోతోంది. చిన్నగా స్టిక్ తీసుకొని నడుస్తున్నారు కూడా. ఇప్పుడు కూడా కొంచెంసేపు వాకింగ్ చేయించడానికి నర్సు వచ్చి తీసుకెళ్ళింది. ఇన్ని రోజులు పెద్దయ్య గారికి వాడిన మందుల్లో ఏదో తేడా ఉందట అని అంటూ తన ధోరణిలో తను చెప్పుకుంటూ పోతున్నాడు బాలు. సంతోష్ మాత్రం భూపతి గారికి నయమైపోతుంది అని అన్న మాటలు వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాన్నగారు పూర్తిగా కోలుకుంటే దాదాపు అన్ని సమస్యలు కొంతవరకు సాల్వ్ అయిపోయినట్టే. సరే మరి, నాన్నగారు వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేయమని చెప్పు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్. సంతోష్ తిరిగి తన పనిలో పడిపోయాడు. ఆఫీస్కు సంబంధించిన చాలా విషయాలు భువనేశ్వరీదేవికి తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు సంతోష్. భువనేశ్వరీదేవికి నమ్మకంగా పనిచేసే వాళ్ళని కొంతమందిని అక్కడి నుంచి షిఫ్ట్ చేశాడు. మరి కొంతమందిని డిపార్ట్మెంట్ చేంజ్ చేశాడు. ఇవన్నీ ఇంకా భువనేశ్వరీదేవికి తెలియదు. కాకపోతే ప్రజెంట్ ఆఫీస్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ మూవ్ అవ్వాలి అంటే మైథిలి సైన్ చేసే మైథిలి సైన్ నెససరీ అవుతోంది. ఆ ప్రాబ్లం గురించే ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. నిజానికి ఇందాక భూపతి గారితో ఆ మాట మాట్లాడడానికే కాల్ చేశాడు.
కానీ కుదరలేదు. ఈ ప్రాబ్లంకి నాన్నగారిని అడిగి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని తనలో తనే అనుకున్నాడు సంతోష్. అంతలో భువనేశ్వరీదేవి దగ్గర నుంచి సంతోష్‌కి కాలొచ్చింది. "హలో అమ్మా చెప్పు. ఈ టైంలో కాల్ చేసావేంటి?" అని అంటూ నార్మల్‌గా మాట్లాడాడు సంతోష్. "ఏం చేస్తున్నావు నాన్నా? బిజీగా ఉన్నావా?" అని ప్రేమంతా ఒలకబోస్తూ అడిగింది భువనేశ్వరీదేవి. "అవునమ్మా, వర్క్ చాలా ఉంది. కానీ నీకంటే ఆ వర్క్ అంత ఇంపార్టెంట్ కాదులే. చెప్పు ఎందుకు ఫోన్ చేశావు?" అని సంతోష్ కూడా అదే లెవెల్‌లో యాక్టింగ్ చేస్తూ అడిగాడు. "నా బంగారు తండ్రి, నాకు తెలీదా నేనంటే నీకెంతిష్టమో? అది సరే కానీ భోజనం చేశావా లేదా? మామయ్య, అత్తయ్య వచ్చారు. నువ్వు లంచ్‌కి ఇంటికి వస్తే బావుంటుందేమో నాన్నా" అని ప్రేమంతా ఒలకబోస్తూ అడిగింది భువనేశ్వరీదేవి. "అవునమ్మా, కానీ నాకు కొంచెం ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉంది. ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చేస్తాను" అని అన్నాడు సంతోష్. "సరే నాన్నా, భోజనం చేయడం మాత్రం మర్చిపోకు. వర్క్ కంటే కూడా నీ ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా" అని భువనేశ్వరీదేవి అంటూ ఉండగానే సంతోష్ క్యాబిన్ డోర్ తెరుచుకొని ప్యూన్ లోపలికి వచ్చి సంతోష్ ముందు నిలబడి సంతోష్‌తో మాట్లాడడం మొదలుపెట్టాడు. "సార్, మీకేదో కొరియర్ వచ్చింది. ఇక్కడ పెట్టమంటారా?" అని అడిగాడు ప్యూన్. "ఇడియట్! కామన్ సెన్స్ లేదా? ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? అయినా కొత్తగా ఈ కొరియర్ ఏంటి? అన్ని ఫైల్స్, మెయిల్స్ చేస్తున్నారు కదా!" అని డౌట్‌గా కావాలనే పెద్దగా అడిగాడు సంతోష్. వాళ్ళ సంభాషణంతా వింటున్న భువనేశ్వరీదేవికి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపించింది. భువనేశ్వరీదేవి కంగారుగా, "నాన్నా, కొరియర్ అంటున్నారేంటి? అసలు అందులో ఏముంది? నువ్వు చూసావా? ఓపెన్ చేశావా?" అంటూ కంగారుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. "అమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? వచ్చింది కొరియరే కదా! ఎందుకంత టెన్షన్ అవుతావు?" అని కూల్‌గా అన్నాడు సంతోష్. "అంటే అది ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టావా నాన్నా?" అని తడపడుతూ అన్నది భువనేశ్వరీదేవి. "ఏమోనమ్మా, నేనేమీ ఆర్డర్ పెట్టలేదు. అది కాక ఇదేదో పేపర్స్ కొరియర్ అనుకుంటాను. అయినా దీని గురించి అంతగా మాట్లాడుకోవడానికేముంది? తర్వాత ఓపెన్ చేసి చూస్తాలే కానీ, ఇంకా ఏమైనా చెప్పాలా?" అని అడిగాడు సంతోష్. సంతోష్ ఆ కవర్‌ని ఓపెన్ చేయకుండా ఎలా ఆపాలా అని ఆలోచనలో పడిపోయింది భువనేశ్వరీదేవి. ఎంత ఆలోచించినా ఆమెకి ఏ ఐడియా తట్టడం లేదు. చాలా కంగారుగా అనిపించింది. భువనేశ్వరీదేవి ఏం ఆలోచిస్తోందో సంతోష్ ఊహించగలిగాడు. ఆమె అలా కంగారు పడుతూ ఉంటే సంతోష్‌కి చాలా హ్యాపీగా అనిపించింది. "ఇప్పుడే ఏమైంది భువనేశ్వరి? ముందు ముందు ఇంకా సినిమా కనిపిస్తుంది. నువ్వు చేసిన ప్రతి తప్పుకి ఇంతకింత శిక్ష అనుభవించేలా చేస్తాను. రెడీగా ఉండు" అని తనలో తనే అనుకున్నాడు సంతోష్. "అమ్మా, నీకేమైనా ఆరోగ్యం బాగాలేదా? ఎందుకో చాలా కంగారు పడుతున్నావు? ఇంటికి వచ్చేయమంటావా?" అని తను కూడా చాలా కంగారు పడుతున్నట్లుగా అడిగాడు సంతోష్. సంతోష్ తనంతట తానుగా తనకి ఒక సలహా ఇచ్చినట్లుగా అనిపించింది భువనేశ్వరీదేవికి. ఈ అవకాశాన్ని ఆమె అస్సలు వదులుకోవాలి అనుకోలేదు. అందుకే వెంటనే హెల్త్ బాలేనట్టుగా నటించడం మొదలుపెట్టింది. "ఆహా! అవును. అవును సంతోష్. నాకెందుకో గుండెలో దడగా ఉంది. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసేయ్. వెంటనే, వెంటనే బయలుదేరు" అని కంగారుగా అంది భువనేశ్వరీదేవి.